హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాం. సో ఈ రోజు ద మోస్ట్ అవైటెడ్ SSMB 29 మూవీ అనౌన్స్మెంట్ వీడియో అయితే వచ్చేసింది. ఎస్ఎస్ఎంబి 29 అంటావేంద్రా? వారణాసి అని వచ్చేసింది కదా. అంటే అది ఈ రోజు అనౌన్స్ చేసిరనమాట. బట్ ఇప్పటి వరకు అయితే మనం SSMB 29 అండ్ దాని తర్వాత గ్లోబ్ ట్రాటర్ అని అనుకున్నాము. సో ఈ రోజు అఫీషియల్లీ వారణాసి అని అనౌన్స్ అయ్యింది. అది యాక్చువల్ నెల ముందే అందరికి తెలుసు. కాకపోతే అఫీషియల్ గా మాత్రం ఈ రోజు వచ్చింది. ఎస్, లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. జై బాబు. ఏ బాబు, అరే ఇంకేం రాలేదురా అక్కడ. అంతే అది. హైప్, ఫుల్ హైప్. బాబులకి బాబు. క్రేజీ ఉంది ఒక్కొక్క సీన్. బా G27C. కామన్ ఏరా. ఓకే కామన్ అన్నా. ఎవరో కొండెక్తురు అందరు కలిసి. లెట్స్ గో. వావ్. బా ఏముందిరా షార్ట్ అది. బాబా. ట్రాన్సిషన్. బాబు వస్తుండు పారాషూట్ ఎక్కి. ఏం క్లారిటీ. అరే ట్రాన్సిషన్. అరే బాబు, జై బాబు. ఇగో ఇడు బాబు. లంకా నగరం అంట. త్రేతాయుగ. అదే కదా. హనుమాన్ లోకం మీద చూసినావా? అదే కదా. అరే అసలు ఏం ప్లాన్ చేస్తున్నారా? బాబు జై శ్రీరామ్. వారణాసి మణికర్ణ. జై బాబు. జై జై బాబు. బాబులకి బాబు. చూడు క్రేజీ ఉందిరా స్టైల్ అయితే. వారణాసి. నెక్స్ట్ లెవెల్ అసలు. బాబు గ్రౌండ్ లోకి వచ్చిండు. ఇప్పుడు మొత్తం హాలీవుడ్ అంతా సౌండే మొత్తం వారణాసి గురించి. రాజమౌళి ఏదో గట్టినే ప్లాన్ చేసిండు. గట్టి అంటే అసలు చాలా పెద్ద నెక్స్ట్ లెవెల్. అండ్ ఇది ఓన్లీ ఫిల్మ్డ్ ఫర్ ఐమాక్స్. అంటే ప్రతి షాట్, ప్రతి సీక్వెన్స్ మొత్తం ఒక లార్జ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ చేస్తాం ఈసారి. అంటే ఆ ఎంత వాస్ట్ ఉందిరా ప్రతి ఫ్రేమ్. అంటే చాలా యుగాలు, ఇప్పుడు కరెంట్ ఎరా చూపించిండు, త్రేతాయుగ చూపించిండు, అన్ని ఒక్కొక్క షాట్ అసలుకి ఎంత వాస్ట్ గా. ఆ స్కేల్ చూడు, అబ్బబ్బబ్బా చూడు షార్ట్. మెయిన్ గా ఇంకా ప్రతి ఫ్రేమ్ లో చూసుకుంటే ఆ స్కేలింగ్, ఆ గ్రేడింగ్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి తెలుసా. అంటే ఇప్పుడు ఆంజనేయుని స్కేలింగ్ అయినా సరే, ఏమంటారు హ్యూమన్స్, ఆంజనేయుడు, అనిమల్స్, ఆ స్కేలింగ్ అండ్ ఫ్రేమ్ సీన్ ఉంటది కదా, అది కూడా చాలా వాస్ట్ గా ఉన్నాయి మొత్తం అంతా కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ ఈ రోజే చెప్పిండు ఏంటంటే ఇది 1 year టైం పెట్టి చేసిరు అని. ఆ ఎఫర్ట్స్ అనేది తెలిసిపోతుంది. అంటే లైక్ ఎందుకు 1 year పట్టింది అని చెప్పి.
ఇదే ఈ రేంజ్ లో ఉంటే సినిమాకి ఇంకో 3 సంవత్సరాలు తీసుకొని సినిమా దిగిపోతే ఉంటది మామా. అండ్ అన్నిటికంటే బిగ్గెస్ట్ స్పాయిలర్ మన బాబే రాముడు. అసలు యెస్. డైరెక్టర్ రాజమౌళి గారే చెప్పిండు. అదొక ఎక్స్‌ట్రీమ్ హైప్ ఇచ్చేసిండు. అస్సలు నేనైతే అసలు ఎక్స్‌పెక్ట్ జేయలే. అసలు ఈ షాట్ హ్మ్. జూసి పిచ్చోని అయిపోయినా నేను. జై శ్రీరామ్ ఫస్ట్ జై యెస్. శ్రీరామ్ అనొచ్చి తర్వాత జై బాబు ఈ రెండే తిరిగినాయి నాకు మైండ్‌ల. అసలు రాజమౌళి గారు మన పురాణాలను తీసుకుంటే అదే అంటే ఫిక్షనల్ హీరోసే ఒక రేంజ్‌లో చూపిస్తాడు రాజమౌళి గారు. ఇప్పుడు మన దేవుళ్ళని ఇంకే విధంగా చూపిస్తాడు అసలకి. ఎక్కడనో ఉన్నాయి నా ఎక్స్‌పెక్టేషన్స్. నేను మొన్న ఒక వర్డ్ అన్నా. ఏంటిది అంటే 'బాహుబలి' రిలీజ్ అప్పుడు. 'బాహుబలి' లాంటి మూవీ మళ్ళీ రాజమౌళి తీయలేడు అన్నది. ఐ విల్ టేక్ మై వర్డ్స్ బ్యాక్ రా. దానికన్నా తోపు సినిమా తీస్తున్నాడు రా ఇప్పుడు. ఈ సినిమా తోటి చెప్తున్నా కదా గ్లోబల్ వైడ్ కొడుతున్నాడు కథం. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫిలిం అని రాజమౌళి గారే చెప్పిర్రు. అసలు మైండ్ బ్లోయింగ్ ఉంటదంట. ఆ బిగ్గెస్ట్ ఎందుకన్నాడో ప్రతి షాట్‌లో తెలుస్తుంది. ఆ స్కేల్ అర్థమైపోతుంది. ఈ సినిమా స్కేల్ ఎంత పెద్దగా ఉండబోవచ్చు. హ్మ్. అసలు దీనికి మీ ఎక్స్‌పెక్టేషన్స్ కంటే 100 రెట్లు ఎక్కువ ఇస్తా అన్నట్టు ఉంది. ఒక్కో షాట్ చూస్తుంటే నాకైతే. అసలు నేను చూడు అసలు ఇంటెన్సిటీ చూడు ఆ ఎ షాట్‌ల. ఎన్విరాన్మెంట్ అంటే ఇప్పుడు ఏమంటారు ఎన్విరాన్మెంట్ ఉంటది కదా! 'బాహుబలి' హ్మ్. చూసినాక అంటే లైక్ ఇంతే ఇంతకన్నా ఎక్కువ ఇంకేం బిల్డ్ చేస్తాడు అంటే లైక్ చాలా కష్టంలే అనుకున్నా అని. ఇప్పుడు రిలీజ్ చేసిన ఈ 3 మినిట్స్ వీడియో ఏదైతే ఉందో ఈ వీడియోలో చూపించిండు అసలు స్కేలింగ్ అంటే ఏంది? అసలు ఎన్విరాన్మెంట్ అంటే ఏంది? అసలు నెక్స్ట్ లెవెల్ అంటే ప్రతి ఒక్క ఎన్విరాన్మెంట్ షాట్ ఉంది కదా! కంప్లీట్ నెక్స్ట్ లెవెల్ ఉందిరా. కంప్లీట్ నెక్స్ట్ లెవెల్ ఉంది. చాలా కష్టం అంటే బేసిక్‌గా ఎన్విరాన్మెంట్ షాట్లు చూపించడం గానీ, అండ్ ఆ స్కేలింగ్ ఏదైతే ఉందో ప్రాపర్ గా బ్యాలెన్స్ చేసి చూపించడం గానీ, చాలా అంటే చాలా కష్టం. అది ఇక్కడ చాలా పర్ఫెక్ట్‌గా చూయించారు. అండ్ లైటింగ్‌తోని ప్రతి షాట్‌లో ఆడుకుర్రా. అసలు యెస్. క్రేజీ లైటింగ్ ఒక్కొక్క దాంట్లో, ఒక్కొక్క ఫ్రేమ్‌లో లైటింగ్ అది మాత్రం నాకు మైండ్ పోయింది. అండ్ ప్రతి షాట్‌ల మన బాబు ఉంటాడు తెలుసా? ఇట్లా, ఇట్లా, ఇట్లా మన బాబు ఆ! అయితే ఉంటాడు ప్రతి అవును. షాట్‌ల. కాదు నువ్వు ఆ షార్ట్ అబ్జర్వ్ సాయి. బాబ్ ఉన్నాడు కదా! బాబ్ ఏదైతే ఉన్నాడో ఆ ఏరియా ఒకసారి సర్కిల్ ఏస్తుంటే ఏమంటారు మన ఏనుగు తొండం ఉంటది చూసినావా? ఏనుగు ముఖం యెస్. తొండం యెస్. ఉన్నట్టు. అదే. హ్మ్. అదే. హ్మ్. ఆ! అండ్ ఆ! అదే ప్రతి చాలా డీటెయిల్డ్ అసలు. ప్రతి హ్మ్. షాట్ ఫుల్ ఆన్ డీటెయిల్స్ అసలు. ఇంకొకటి అసలు అసలు కంప్లీట్ రాజమౌళి డీటెయిలింగ్ గారు అప్పుడే నెక్స్ట్ లెవెల్. చెప్పిండు. అంటే ఈ అనౌన్స్‌మెంట్ వీడియో మెయిన్ రీజన్ గూడా అదే. అంటే అసలు ఇంత పెద్ద స్టోరీ, ఇంత పెద్ద థీమ్ చెప్పాలంటే నరేషన్ సరిపోదు. వర్డ్స్‌తో చెప్పనీకే యెస్. రాదు. సో, నో డైలాగ్స్, వితౌట్ నరేషన్ ఒక వీడియో తీసుకొస్తే దానికి ఇదే. దానికి ప్రూఫ్. ఏ మాటకి ఆ మాట బాబ్ లుక్స్ మాత్రం అదిరిపోయినాయిరా. జై బాబు క్రేజీ అనాల్సిందే క్రే ఎవరైనా. క్రేజీ. అది చూడు అగో చూడు. ఆ ఇంటెన్సిటీ చూసినావా కళ్ళల్ల? లుక్ అట్ దట్ ఇంటెన్సిటీ బ్రో. అంటే ప్రతి ఫ్రేమ్‌లో, ప్రతి షాట్‌లో కాదు. యాక్టర్ కళ్ళల్లో కూడా ఇంటెన్సిటీ చూడు. హ్మ్. అందుకనే బాబు అన్నాడు. ఐ విల్ మేక్ మై డైరెక్టర్ ప్రౌడ్ అని అన్నాడు. హ్మ్. విల్ మేక్ ఎవ్రీవన్ ప్రౌడ్ అన్నాడు. ఇప్పటివరకి మహేష్ బాబు మొత్తం సాఫ్ట్ క్యారెక్టర్స్ తీసిండు. అంటే లైక్ ఇట్లాంటి క్యారెక్టర్స్ ఎప్పుడు చేయలేడు కదా! రాజమౌళితో సినిమా అనగానే అది సెట్ అయితదా? కాదా? ఎట్లుంటది? అని చెప్పి చాలా మందికి చాలా క్వెషన్స్ ఉండే. కానీ ఈ ఒక్క వీడియో తోటి అసలు నో క్వెషన్స్ రా భయ్. ప్రతి అంతే. క్వెషన్‌కి ఆన్సర్ దొరికేసింది ఈడనే. ఇప్పుడు బాబు గూడా చెప్పిండు. అంటే వాళ్ళ డ్యాడీ కృష్ణ గారు గూడా అన్నారంట. అంటే "నువ్వు ఇట్లా పౌరాణిక క్యారెక్టర్స్ చేస్తే నేను చూడాలని ఉందని" జెప్పి. అప్పుడు యెస్. చేయలేదు. బట్ ఇప్పుడు చేస్తున్నా నేను. ఇది డెఫినైట్‌లీ మా నాన్నని హ్యాపీ చేస్తదనుకుంటున్నా అని చెప్పిండు. అరే స్పెషల్‌గా చెప్పుకోవాల్సింది ఏందంటే బీజీఎం, మ్యూజిక్ మ్యూజిక్ అసలు మొన్నొచ్చిన 'గ్లోబ్ ట్రాటర్' సాంగ్ నుండే తెలిసిపోయిందిలే అసలు కీరవాణి అదైతే గారు ఉందో విజన్ ఏముంది అది అని కూడా జెప్పి. మన ఎస్ఎస్ రాజమౌళి మళ్ళా కీరవాణి ఈ కాంబో చెప్తున్నా కదా! అసలు ఆ కాంబోని కొట్టే కాంబో ఏది లేదురా భయ్. నేను చెప్తున్నా కదా! అంటే అంతే. ఒక బోయపాటి, ఒక తమన్, ఒక రాజమౌళి, కీరవాణి అట్లా నెక్స్ట్ లెవెల్ రా ఈ కాంబోస్ అన్నీ కూడా. అసలు మొన్నొచ్చిన పోస్టర్‌కి ఎంత నెగెటివ్ ట్రోలింగ్ అయిందో అసలు ఈ గ్లిమ్స్ ఐ మీన్ టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియోకే ఇంత హైప్ ఉందంటే అంటే అంటే ఎంత జాగ్రత్త తీసుకున్నారంటే ఇంక సినిమా ఏ లెవెల్ ఉండొచ్చు. హ్మ్. అసలు హైప్‌తోని పోతారు అందరు అట్లుండొచ్చు అది. అంటే ఏముందిరా అసలు. వాళ్ళకున్న థాట్, వాళ్ళకున్న థీమ్‌ని ఇంత అనౌన్స్‌మెంట్ వీడియోతోటి ఇంకా చూపెట్టలేకపోతున్నారు కంప్లీట్‌గా అన్నప్పుడు, జస్ట్ ఒక చిన్న పోస్టర్ తోటి ఎట్లా రివీల్ చేయగలుగుతారు చెప్పు? యెస్. అసలు చాలా అంటే చాలా కష్టం అది. సో, 'వారణాసి' టైటిల్ యెస్. చాలా అంటే ఈ కథ గురించి మనం ఎంత డిస్కస్ చేసినా తక్కువనే. మనం వేరే వీడియోలో డిస్కస్ చేద్దాం అసలు ఇంకా యెస్. 'వారణాసి' గురించి. అండ్ లాస్ట్‌కి #గ్లోబ్ ట్రాటర్, #టైమ్ ట్రాటర్ అని వచ్చింది. అది హ్మ్. చూడాలి.
ఇంకో దానికి చాలా ఎగ్జైట్ గా వెయిట్ చేస్తున్నా. ఏంది చెప్పాలనా, మనకి ఒక్క యుగం కాదు, మల్టిపుల్ యుగాలు, మల్టిపుల్ లోకాలు చూపించాడు అవునవును. మొత్తం. అంటే యెస్. యెస్. దీంట్లో అంటే మెనీ డిఫరెంట్ వరల్డ్స్ అన్నమాట. చాలా మెనీ డిఫరెంట్ టైం పీరియడ్స్, చాలా అంటే లైక్ త్రేతా యుగం అంట, అదంట ఇదంట అని. అసలు అది ఎలా, అది అవన్నీ ఎట్లా కలుపుతాడు, అసలు అదే కదా అంతా ఎట్లా మెయిన్. తీస్తారు అనేది చాలా చాలా ఎక్సైటెడ్. ఇంట్రెస్టింగ్ గా చాలా వెయిట్ చేస్తున్నా. అయితే యాక్చువల్లీ ఆ, అంటే వారణాసి అనేది ఒక కంప్లీట్ మిస్టీరియస్ ప్లేస్ అది. సో, దానికే చాలా yes. స్టోరీస్ రిలేట్ అయ్యి ఉంటది. అలాంటి దానికి త్రేతాయుగము, మళ్ళా ఇంకా వేరే టైమ్ పీరియడ్స్ అన్నిటిని ఎట్లా కలుపుతాడన్నది నిజంగా పెద్ద ఆ, క్వెషన్ మార్క్ అది. ఈ స్టోరీ, ఈ టైం పీరియడ్ అంతా ఎట్లా ఒక్కచోట బ్లెండ్ చేసి ఎట్లా తీసిండు అనేది ఎగ్జైట్మెంట్ అసలుకి. అండ్ మన రాజమౌళి గారు ఫాదర్ విజేంద్ర ప్రసాద్ గారు అన్నారు, ఒక యాక్షన్ సీక్వెన్స్ చూసిండంట వితౌట్ సీజీ, వితౌట్ హ్మ్. సౌండ్, ఏం లేకుండా. అసలు యాక్షన్ సీక్వెన్స్ ప్యాక్ అంట. అసలు ఆయననే అసలు షాక్ అయిందంట. అసలు నేను ఇట్లాంటిది ఇప్పుడు చూడలే అన్నట్టు చెప్పిండు. అసలు అది నేనైతే And చాలా ఎక్సైటెడ్ ఉన్నా అసలు. సో హ్మ్. ఇవన్నీ ఎట్లుండబోతున్నాయి 2027 అని అనౌన్స్ చేసిండు మన కిరవాణి గారు. అవును. లెట్స్ సీ ఎట్లుంటాయో. యెస్. అండ్ మెయిన్‌గా వారణాసి అంటే ఈ అనౌన్స్‌మెంట్ వీడియో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు నేను అబ్జర్వ్ చేసిందంటే ఒక యాస్ట్రాయిడ్ నుండి స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. యెస్. సో, అది ఏంది అన్నది కంప్లీట్‌గా మనం మూవీలోనే చూడాలి. ఈ అనౌన్స్‌మెంట్ వీడియోకి మేము కంప్లీట్ వీఎఫ్ఎక్స్ బ్రేక్‌డౌన్ అండ్ డీటెయిల్డ్ అనాలిసిస్ వీడియో చేస్తాము. సో, అది మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఈవెంట్ జరిగినప్పుడు కూడా మేము ఒక లైవ్ వీడియో చేసి పెట్టినాము. సో, అది కూడా వెళ్లి చెక్ చేయండి. నాకు ఇది మొత్తం చూసినాక ఒకటే అనిపించిందిరా, ఇది చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చినాయి. అదే ఈ సినిమా ఇమాజిన్ 2027 లో వారణాసి సినిమా మనం థియేటర్ లో చూస్తున్నాం, ఐమాక్స్ థియేటర్ లో చూస్తున్నాం. పోతారు, అందరు పోతారు, మొత్తం అందరు పోతారు రా, చెప్తున్నా కదా. యెస్. అది చాలా దగ్గరలోనే ఉంది. రెడీ అయ్యి ఉండు Yes. దానికి. సో, ఇది గైస్ మేమైతే ఇప్పుడు జస్ట్ బేసిక్ రియాక్షన్ ఇచ్చినామనమాట. సో, డీటెయిల్డ్ వీడియో కోసం మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అలాగే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. Hehehe